హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. లాస్ట్ టైం మీకు మందార మొక్కలు చూపించాను కదా, 7 కలర్స్. అందులో అన్నిటికంటే చిన్న మొక్క ఇదేనండి. ఇది తెచ్చి 1.5 ఇయర్ అవుతుంది. 1.5 ఇయర్ నుంచి ఒక్క స్టెమ్ మాత్రమే ఉందండి. దాని పక్కన ఒక చిన్న కొమ్మ పెట్టింది. అప్పటి నుంచి అది పెరగనే లేదండి, కానీ ఫ్లవర్స్ మాత్రము పూస్తూ ఉంటుందండి. దీనికి నేను ఆవు పేడ మాత్రమే వేశానండి, ఎండు ఆవు పేడ. ఇది వచ్చి చామంతి మొక్క అండి. నేను చాలా చిన్న మొక్క వేరే వాళ్ళని అడిగి తెచ్చాను. అది ఇప్పుడు బుష్ లాగా తయారైందండి. ఇది ఏ కలర్ పూస్తుందో నాకు కూడా పెద్దగా ఐడియా లేదండి. వీటన్నిటికి కూడా నేను ఆవు పేడనే వేశానండి, ఎండు ఆవు పేడ. దీన్ని భూమిలో నాటున్నాను. ఇది వచ్చి నాటు చామంతి అండి. ఇది లైట్ ఎల్లో వైట్ మిక్సింగ్ కలర్లో పూస్తుంది. ఇది 3 ఇయర్స్ నుంచి నా దగ్గర ఉందండి. ఇది వచ్చి వాటర్ క్యాన్ని పై టాప్ కోసేసి అందులో వేశానండి. ఈ మొక్క కూడా నా దగ్గర దగ్గర 3 ఇయర్స్ నుంచి ఉందండి. ఇందులో 2 మొక్కలు ఉన్నాయి. ఒకటి నాటుది, ఇంకొకటి వచ్చి చిన్న చిన్నవి రెక్కవి ఎల్లో పూలు పూస్తుందండి. దీన్ని మనము ఎండాకాలం అంతా జాగ్రత్తగా కాపాడుకుంటే ఈ సీజన్కి, ఇప్పుడుండే సీజన్కి ఎక్కువ పిల్లలు వస్తాయండి. వాటన్నిటిని ఒక్కొక్కటి మొలకలు తీసి పక్కన నాటుకుంటే చాలా చెట్లు అవుతాయండి. ఇదిగోండి, అలా నాటినవేనండి ఇవన్నీ. ఒక్కొక్క మొలక తీసి నాటాను. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సరస్వతి ఆకు చెట్టు అండి. నేను నర్సరీ నుంచి కొనుక్కొచ్చాను. చిన్న చిన్న లీవ్స్, 3 లీవ్స్ ఉన్నాయండి. 3 ఆకులు ఉండే చెట్టు కొనుక్కొచ్చాను. 15 రూపీస్ అండి. అది ఇప్పుడు అంతా అల్లుకునింది. ఇందులో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి. ఇక్కడ వైట్ కలర్ బకెట్లో కనిపిస్తుంది కదా, అది నాటు రోజా అండి. చాలా రోజుల నుంచి నేను ఆ రోజా మొక్క నాటాలనుకున్నాను, కానీ కుదరలేదండి. మా అమ్మగారు ఊరు నుంచి వస్తూ ఆ మొక్క తీసుకొచ్చారు. ఇది కూడా జస్ట్ ఒక మోరడే ఉన్నిందండి. 2 స్టెమ్స్ ఉన్నాయి. తర్వాత ఇది బాగా పెరిగేలా అయిందండి. ఇది కూడా కుండీలోనే ఉందండి. వీటికి నేను అరటిపండు తొక్కలు, ఎగ్షెల్స్ వేసేదాన్నండి. ఆవు పేడ కూడా వేసేదాన్ని. ఏది అందుబాటులో ఉంటే అది వేసేదాన్నండి. మా ఇంట్లో అరటిపండు తొక్కలు ఎక్కువ వస్తాయండి. ప్రతి చెట్టుకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క చెట్టుకి తొక్కలన్నీ కట్ చేసి వేసేసేదాన్ని. ఇది ఆల్రెడీ చూపించాను మీకు, పింక్ కలర్ది మందారం మొక్క అండి. ఈరోజైతే ఒక 7-8 ఫ్లవర్స్ పూసింది. ఆ 2 ఫ్లవర్స్ వదిలేసి మిగిలిన కోసానండి. ఇది కూడా కుండీలోనే ఉందండి. వీటన్నిటికి కూడా నేను ఎగ్షెల్స్, అరటి తొక్కలు వేసేదాన్నండి. బయట నుండి అవి ఇవి కొన్ని తెచ్చి చెట్లకు వేసే బదులు మన ఇంట్లో ఉండే వేస్ట్ పదార్థాలతోనే మనం ఎరువులాగా వేసుకోవచ్చండి. మొక్కలు చాలా బాగా పెరుగుతాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ని పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ.